తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తేదీ వైరాలో సాగుకి జీవం రైతుకు ఊతం సభలో రుణమాఫీ పూర్తయినట్లుగా ప్రకటించారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్లో, సిద్దిపేటలో కొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు కూడా పెట్టి పాలాభిషేకాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడు హోదాలో 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అదే మేరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పి రైతులందరూ ఆశపడ్డారు. కానీ ఆగస్టు 15 తుది విడత అంటే మూడో విడత రుణమాఫీ డబ్బులు విడుదల చేసిన తర్వాత రైతులందరూ నిరాశకు గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా ఏమిటంటే 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పు, అది ఉన్నవారికి ఆ పైన ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా బ్యాంకులకు జమ చేసిన తర్వాతనే రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం. రెండోది రేషన్ కార్డు లేదనే పేరుతో 4.5 లక్షలు 5 లక్షల మంది రైతులు రుణాలు రద్దు కాకపోవడం రాష్ట్రంలో. దీంతో పాటు ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేర్లలో ఆ అక్షరాలు దోషాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయని చెప్పి 1,80,000 మంది రైతులు ఆ విధంగా ఆగిపోవటం. అదేవిధంగా భూములు గత 4-5 సంవత్సరాల క్రితం అప్పు తీసుకొని ఇప్పుడు భూములు ఆడపిల్లలకు కానీ, కొడుకులకు కానీ, లేదు అవసరాలకి విక్రయం చేసిన వాళ్ళకి కానీ వాళ్ళ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు కాబట్టి వాళ్ళ రుణాలు కూడా చెల్లించేది లేదని చెప్పి ఆ విధంగా రకరకాల కారణాలతో దాదాపు 31 రకాల సాంకేతిక కారణాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ఆ మేరకు దాదాపు రాష్ట్రంలో లక్షల మంది రైతులు వాళ్ళ రుణమాఫీ కాక ఎదురు చూస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా మనం చూస్తే కేవలం అతి స్వల్ప మందికి అయింది. 3,71,157 మంది రైతులుంటే 1,15,343 మంది రైతులకి అయింది. దాదాపు 30% లోపు రుణమాఫీ అయినటువంటిది కనపడతా ఉంది. ఆ విధంగా మండల కేంద్రాల్లో, అదేవిధంగా సహకార సొసైటీల దగ్గరికి వెళ్ళి తీస్తే కొన్ని చోట్ల ఇంకా దారుణంగా 10% కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పానీల మీద రుణాలు తీసుకున్నారు, వాళ్ళకి పాస్ పుస్తకాలు లేవు. ధరణి వచ్చిన తర్వాత అనేక రకాల సమస్యలతో పాస్ పుస్తకాలు పొందలేనటువంటి రైతులు కూడా గతంలో పానీల మీద రుణాలు తీసుకుంటే వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. అందుకనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 27వ తేదీ అంటే రేపు మంగళవారం ఉదయం 10:30 గంటలకి ఖమ్మం కలెక్టరేట్ దగ్గర రైతుల యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రుణమాఫీ కానటువంటి రైతులందరూ కూడా ధర్నాకి రావాలని చెప్పి, ఏదైతే ప్రభుత్వం విధించినటువంటి షరతులు ఉన్నాయో, ఏదైతే రుణమాఫీ కోసం జూలై 15న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాంట్లో సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన జరుగుతూ ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఇది రాజకీయ పోరాటం కాదు. ముఖ్యమంత్రి గారు పీఠం మారాలను, వ్యవసాయ మంత్రి గారు పదవి నుంచి దిగిపోవాలని అంటలేదు. ఏదైతే రైతులకు మీరు ఇచ్చిన హామీ ఉందో దాన్ని నెరవేర్చమని చెప్పి, ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటిని తుది గడువు విధించి ఆ గడువు లోపులోనే రుణమాఫీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టు 27వ తేదీ ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సమస్త రైతాంగానికి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.